నమస్కారం. ఉగాది శుభాకాంక్షలతో సిటీ న్యూస్ కి స్వాగతం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమన్వయం చేస్తూ తమ ప్రభుత్వం పాలన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉగాది వేడుకల్లో మంత్రులు కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. పోటీ ప్రపంచంలో హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ అవసరమని చంద్రబాబు అన్నారు. ఏ సర్టిఫికెట్ కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే సెల్ ఫోన్లో అందిస్తున్నట్లు చెప్పారు. ఉన్నతంగా ఎదిగిన వారు తిరిగి సమాజానికి ఏదైనా చేయాలి, జీరో పావర్టీ కోసం P4 విధానాన్ని తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తూనే అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అసలు పంచాంగం అంటే 5 అంగములు అని అర్థము. పంచ అంగములు, పంచానాం అంగానాం సమాహారః పంచాంగం అన్నారు. ఏమిటి పంచాంగము? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. మన వాళ్ళు చాలా మహాత్ములు, ఋషులు కాలమును దర్శించారు. అఖండమైనటువంటి ఒక చేలాంచలము కాలము. ఎవరూ కొలవలేము, ఎవరూ ఇంతింతని చెప్పలేము, కానీ చెప్పాలి. అటువంటి కాలమును మహాయుగాలుగా, యుగాలుగా, సంవత్సరాలుగా, అయనములుగా, మాసములుగా, పక్షములుగా, తిథులుగా, ఘడియలుగా, నిమేషములుగా ఇలా రూపాన్ని దిద్దారు కాలం. ఈ ప్రభుత్వం 9 నెలల నుంచి మీరు చూస్తే ఏ నిర్ణయం తీసుకున్నా పీపుల్ ఫస్ట్, ప్రజలు ముందు అనే నినాదంతో ముందుకు పోతున్నాం. అందుకని అనేక కార్యక్రమాలు ఇప్పటికే తీసుకున్నాం. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సుపరిపాలన. ఈ 3 కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడికక్కడ ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ చేస్తూ ముందుకు పోతున్నాం. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార వికేంద్రీకరణ కోసం మండలాలు తీసుకొచ్చాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ గ్రామాలకు పోవాలనే ఉద్దేశంతోనే ప్రజల వద్దకు పాలన ప్రవేశపెట్టాం. ఇప్పుడు మీ చేతుల్లోనే పాలన ఉంది. మీ సెల్ ఫోన్లోనే మీకు ఏం కావాలన్నా జరిగే పరిస్థితి వస్తుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పెమ్మసాని దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పక్కన నిర్మాణంలో ఉన్న ఆడిటోరియాన్ని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. 26 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఆడిటోరియం బిల్డింగ్ ఇంతవరకు పూర్తి కాలేదంటే విడ్డూరంగా ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఎంత ఖర్చైనా పూర్తి చేసేందుకు ముందుకు వచ్చిందని అన్నారు. దీనిని వెంటనే కౌన్సిల్లో అప్రూవల్ చేయించి మంత్రి నారాయణ ద్వారా P4 విధానంలో నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, కూటమి నేతలు పాల్గొన్నారు. నేను కూడా యాక్చువల్గా ఆశ్చర్యపోయేది. 1999 అంటే ఈ రోజుకి 26 సంవత్సరాలు అయిందంటే ఇది స్టార్ట్ చేసి. కొల్లిశారద గారు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం 70 లక్షల రూపాయలు ఆ రోజు డొనేట్ చేశారు. ల్యాండ్ వచ్చేటప్పటికి మున్సిపాలిటీ ల్యాండ్. సో ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో చేద్దాం అనుకున్నారు. రాజకీయాలు ముడిపడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు దీన్ని ముందుకు వెళ్ళనీయకుండా, అంటే ఆశ్చర్యకరంగా ఉంది. 26 సంవత్సరాలు ఒక బిల్డింగ్ని కేవలం రాజకీయ ప్రయోజనాల గురించి ఎవరికి ఉపయోగపడంగా ఈ విధంగా కూడా చేస్తారని ఆలోచిస్తేనే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఏదేమైనప్పటికీ దీన్ని దేవస్థానం వారు తీసుకొని టేకప్ చేసుకొని మొత్తం వారి సొంత డబ్బులతో 6-7 కోట్లైనా కూడా పెట్టి చాలా బాగుంది. ఆడిటోరియం కూడా పెద్దగా ఉంది, నీట్గా విజువలైజేషన్ కూడా. నాగార్జున సాంస్కృతిక కేంద్రం, నాగార్జున సంగీత నృత్య పాఠశాల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం అన్నమయ్య కళా వేదికలో జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి పాల్గొన్నారు.
గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికలో నాగార్జున సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో సమాజాన్ని అభివృద్ధి వైపు ఎవరైతే నడుపుతారో వారందరినీ సన్మానిస్తామని తెలిపారు. ఒక్కొక్కటిగా అన్ని పనులు పూర్తి చేస్తున్నామని అన్నారు. సృజనాత్మకత ఉన్నవారు మాత్రమే కవిత్వం రాయగలరని అన్నారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు కవులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూర్యదేవర రవికుమార్, పిఎస్ఎన్ మూర్తి, కవి సుఖవాసి మల్లికార్జున శాస్త్రి, డాక్టర్ కిరణ్, వేముల శ్రీలక్ష్మి, తోటా శ్రీనివాసరావు, సాధినేని శివశంకర్, శేషాచారి, డాక్టర్ కెఎస్ఎల్ పద్మావతి పాల్గొన్నారు. కవులకి సన్మానం చేసుకోవడం అనేది పూర్వజన్మ సుకృతం. మిమ్మల్ని ఇట్లా యాదృచ్ఛికంగా వచ్చి మిమ్మల్ని కలవడం అనేది అదృష్టంగా భావిస్తా ఉన్నాను. కవులు కళాకారులకు ఇంకా పెద్ద సన్మానాలు జరగాలి. తప్పనిసరిగా వచ్చే రోజుల్లో గుంటూరు ప్రాంతంలో ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే సమాజాన్ని ధర్మాన్ని 4 పాదాల వైపు నడిపిస్తారో వాళ్ళందరినీ గుర్తించి మరీ సన్మానం చేస్తాం తప్పనిసరిగా. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి గుంటూరులో. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సంవత్సరాలుగా పెరిగిపోయినాయి. అన్నీ పూర్తి మా విజన్ మేము అనుకున్నంత చేయడానికి సమయం పడుతుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, బోల రామాంజనేయులు, ఇన్ఛార్జి మేయర్ సజీల, కమిషనర్ పులి శ్రీనివాసులు, లిడ్క్యాప్ చైర్మన్ మాణిక్యరావు, పలువురు కార్పొరేటర్లు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉండాలని నేతలు ఆకాంక్షించారు. తులసి సీడ్స్ ఆధ్వర్యంలో 500 మంది ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు 30 లక్షల ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం గుంటూరులో జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. శుభం కన్వెన్షన్లో శ్రీకృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ ట్రస్ట్ ద్వారా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. తులసి రామచంద్ర ప్రభు ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. జీజీహెచ్ అభివృద్ధి కోసం 8 కోట్లు ఇచ్చి తమ దాతృత్వం చాటుకున్నారని అన్నారు. 500 మందికి 30 లక్షల స్కాలర్షిప్లు పంపిణీ చేస్తున్న తులసి రామచంద్ర ప్రభును మంత్రి అభినందించారు. అనంతరం తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ ఈ స్కాలర్షిప్లు పంపిణీ గత 30 సంవత్సరాలుగా చేస్తూ నేటికి 36,000 మంది విద్యార్థులకు 22 కోట్లు పంపిణీ చేశామని అన్నారు. ఎంతో మంది కృష్ణదేవరాయ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందజేస్తున్నారని అన్నారు. 2022, 23, 24 సంవత్సరాల్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ 30 లక్షలు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తులసి యోగేష్, కృష్ణ చైతన్య, అంకిరెడ్డి రంగారావు, డాక్టర్ శేషయ్య, తిమ్మిశెట్టి నారాయణ, టీవీరావు తదితరులు పాల్గొన్నారు. ఎంపీగా అయిన తర్వాత గుంటూరు జనరల్ హాస్పిటల్ చాలా ప్రాబ్లమ్స్లో ఉంటే దాదాపుగా 5-6 సంవత్సరాల క్రితం బిల్డింగ్లన్నీ ఒక ఫ్లోర్ వేసి 2 ఫ్లోర్లు వేసి అన్నీ ఆగిపోయి ఉన్నాయి. అంటే ఎక్కువ మంది మీరు వెళ్ళి ఉండకపోవచ్చు, ఇక్కడికి వెళ్తే తెలుస్తుంది. పేదవాళ్ళు భోజనం తినాలంటే ఒక క్యాంటీన్ లేదు, వచ్చిన అతిథులు కూర్చోవాలంటే ఒక ప్లేస్ లేదు. ఆ క్యాంటీన్కి వెళ్ళి కనుక మీరు ఎవరన్నా చూస్తే అసలు ఇలాంటి చాట భోజనాలు వండుతారా, మనుషులకి ఇలా పెడుతున్నారా అనేటువంటి బాధ ఉంటుంది. అప్పుడు ఈ ప్రాంతంలో ఎవరు దీన్ని తీసుకొని నిస్వార్థంగా పనిచేస్తారని చూస్తే తులసి రామచంద్ర ప్రభు గారి పేరు చెప్పారు నాకు. వారిని అడిగిన వెంటనే దానికి ఎంత ఖర్చు అయితే అంత మేము ఎస్టిమేషన్ చేసింది 6 నుంచి 8 కోట్ల రూపాయల వరకు ఇస్తా అన్నారు. అన్ని సామాజిక వర్గాలకి అన్ని కులాలు అందరికీ స్కాలర్షిప్ ఇస్తూనే ఉన్నాం గత 30 సంవత్సరాల నుంచి. 94, 95 నుంచి మొదలుపెట్టాం. ఇప్పటికీ 30 ఈ సంవత్సరంతో ఇది ఒక ఉద్యమంగా తీసుకున్నా. నేను ఎందుకు తీసుకున్నారు మీరు ఉద్యమంగా అంటే నేను కూడా
లోవర్ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చి స్కాలర్షిప్తో చదువుకున్న స్టూడెంట్ని ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేయడానికి కూడా నాకు మెరిట్ స్కాలర్షిప్తోనే చదువుకోవడానికి సాధ్యపడింది. నాకు ఈ స్కాలర్షిప్ ఇవ్వాలనే ఆలోచన 94-95లో నన్ను కొంతమంది అప్రోచ్ అయినప్పుడు స్కాలర్షిప్ ఇవ్వడానికి మొదలైంది. యాంత్రీకరణ లేని రోజుల్లో వ్యవసాయానికి రైతుకు వెన్నుదన్నుగా మారింది ఎడ్లేనని, వాటి బల ప్రదర్శనను తెనాల్లో ఏర్పాటు చేయడంతో పండుగ వాతావరణం సంతరించుకుందని, పూర్వపు రోజులు గుర్తుకొచ్చాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, దృఢమైన శరీరం, నడకలో రాజసం, పందెంలో పౌరుషం కలబోసిన జాతి ఒంగోలు జాతి ఎడ్లన్నారు. ఎడ్ల బల ప్రదర్శన పోటీలను ఏర్పాటు చేసి వేలాది మంది రైతుల సమక్షంలో నిర్వహించడం సాధారణ విషయం కాదన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, మన సంస్కృతి ఉట్టిపడేలా బల ప్రదర్శనను చేపట్టిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, ఎడ్ల బల ప్రదర్శనతో పాటు పశుపాల ప్రదర్శన, వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శనలు కూడా రైతులకు మేలు చేకూరుస్తాయని అన్నారు. ఇట్టే వెంకటరామాంజనేయులు గారు ఇసప్పాలు ఎంకరేజ్ చేయాలి అందరూ కూడా ఎల్లో కేకలతో. కాకుమాన మండలం గుంటూరు జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నాయుడు మోహన్ వెంకట అయ్యప్పరెడ్డి గారు మరుప్రోలు వారిపాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారి జత రెడీగా ఉండాలి. సంవత్సరాలుగా యాంత్రీకరణ ఉన్న రోజుల్లో వ్యవసాయానికి యాంత్రీకరణ లేని రోజుల్లో వ్యవసాయానికి సాయం చేసినటువంటి ఈ ఎద్దులను, వాటిని రక్షించే యాజమాన్యాలను రక్షిస్తూ ఆ సంస్కృతిని మరింత ముందుకు తీసుకువెళ్తూ వ్యవసాయ వికాసానికి కృషి చేస్తున్నటువంటి ఆలపాటి రాజా గారికి 600 అడుగుల దూరాన్ని గత 7-8 సంవత్సరాలుగా ఇది చేస్తూ ముందుకు వెళ్తున్న వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రాంతం చూస్తూ ఉంటే. చెప్తా ఉన్నారు రేపు ఎల్లుండి ఇంకో 2-3 రోజులు పోతే దాదాపుగా రోజుకి 50,000 నుంచి 1,00,000 మంది వస్తారని. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే కూడా ఒక విజన్ ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి. ఇవన్నీ కూడా అందరి వల్ల సాధ్యమయ్యేటువంటివి కాదు. అలాంటి గతంలో ఉన్న ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమం చేయనీయకుండా అడ్డుపడింది. జరుగుతున్న కార్యక్రమాలు మూర్ఖంగా వాళ్ళకేమైనా లబ్ధి ఉంటే లేదా వాళ్ళకి వ్యక్తిగతంగా ఉపయోగపడితే తప్ప సమాజానికి, ప్రాంతాలకి, రైతాంగానికి, మన సంస్కృతికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏనాడు కూడా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రోత్సహించలేదు. నేను నిజంగానే మనస్ఫూర్తిగా ఆలపాటి రాజా గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు చేయడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే రైతాంగానికి సంబంధించిన అంశాలు, ఇన్ని పశువులు ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడం, ఆ పశువుల్ని గౌరవించుకోవడం, ఈ సంస్కృతి మన హిందూ ధర్మంలోనే ఉంది. ప్రధానంగా చెట్లని, పశువుల్ని, గ్రామీణ ప్రాంతాన్ని ఏది చేసినా ముందు వారి ద్వారానే మనం బతుకుతున్నాం. కాబట్టి ఒక అద్భుతమైన ఆలోచనతోటి గతంలో మన పెద్దలు మనకి ఇటువంటి సంస్కృతి ఇచ్చారు. కాబట్టి స్వర్గీయ ఆలపాటి వెంకటరామయ్య గారి స్ఫూర్తితో మనం ఏర్పాటు చేసుకునే ఈ కార్యక్రమాన్ని, శ్రీరామకృష్ణ గారి వెంకట కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరం కూడా ఈ 4-5 రోజులు ఒక మంచి స్ఫూర్తితోటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళి, గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగింది. విజ్ఞానవంతంగా, ఆహ్లాదకరంగా, సరదాగా జరిగే ఆటల పోటీలు కూడా మనం నిర్వహించుకోలేకపోయాం గత 5 ఏళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రాక్ను కూడా తవ్వేశారు గతంలో 5 సంవత్సరాలు. ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకుండా అనేక అవాంతరాల మధ్య ప్రారంభోత్సవం జరిగి ఇప్పటికి 15 ఏళ్ళు అయితే ఇది 8వ సంవత్సరం మనం ఈ పోటీలు నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ పోటీలు మీరందరూ కూడా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు. ఈ ఎడ్ల బల ప్రదర్శనతో పాటు వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన కూడా ఇక్కడ ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా పెద్దలు నాదెండ్ల మనోహర్ గారు ప్రారంభించారు. ఇక్కడ ఎడ్ల పందాలని పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రారంభోత్సవం చేశారు.
ప్రముఖ రంగస్థల నటుడు వీరెళ్ల సుబ్బారావు సంస్మరణ కార్యక్రమం శ్రీ విఘ్నేశ్వర డ్రామా డ్రెస్ కంపెనీలో జరిగింది. గుజ్జనగుళ్లలోని శ్రీ విఘ్నేశ్వర డ్రామా డ్రెస్ కంపెనీలో పేద కళాకారులను సినీ దర్శకులు వీరెళ్ల నాగేశ్వరరావు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరెళ్ల సుబ్బారావు సుమారు 3000 నాటకాల్లో ఆర్టిస్టుగా పలు రాష్ట్రాల్లో సత్యకీర్తి, దామోదరుడు, నక్షత్రేశ్వరుడు, హరిశ్చంద్రుడు, బ్రహ్మంగారు, అర్జునుడు, కర్ణుడు లాంటి పాత్రలను పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలో గుర్రాల వెంకటేశ్వరరావు, ఆంగలకుదటి ప్రసాదరావు, జీవి శివశంకర్, ఎస్కే లాల్ అహ్మద్, ఎల్ గురువయ్య తదితరులు పాల్గొన్నారు. మా నాన్నగారు వీరెళ్ల సుబ్బారావు గారు వర్ధంతి ఇదే రోజున ఉగాది రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. రెండు కలిపి జరుపుకుంటున్నాము ఈరోజు. ఈ ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ మా నాన్నగారి వర్ధంతిని ఆయన కళాకారుడు కాబట్టి దాదాపు 3000 నాటకాలు పైబడి ఆయన ప్రదర్శించడం జరిగింది. ప్రముఖుల ఆర్టిస్టులందరితోటి ఆయన ప్రదర్శించారు. ఉప్పలవాడి సైదులు గారు, ఉప్పాల నాంచారయ్య గారు, ఉప్పాల రాజేశ్వరరావు గారు, డివి కీర్తిశేషులు డివి సుబ్బారావు గారు, ఎంతోమంది గొప్ప నటీనటులతో వారు నాటక ప్రదర్శనలు చేశారు. వారిని గుర్తించుకొని 10 మంది కళాకారులకి పిలిచి సన్మాన కార్యక్రమం చేయాలని సంకల్పించాను. అంతేకాకుండా కొంతమంది పేద కళాకారులకి, పేదలకి అన్నదాన కార్యక్రమం ఈరోజు చేస్తాను. కళని నమ్ముకొని తన జీవిత ప్రయాణం అంతా కళకి అంకితం చేసి పరమపదించారు. అలాంటి కళాకారుడు కడుపున పుట్టిన వీరెళ్ల నాగేశ్వరరావు గారు ఆ తండ్రిని నడిపించిన బాటలను నడుస్తూ ఆ తండ్రి పేరుతోటి ప్రతి సంవత్సరం కళాకారులను గుర్తుంచుకొని కళాకారులకు ఇతోధికంగా ఏదో సేవ చేస్తూ తన తండ్రిని గుర్తు చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు జరుపుతున్నాడు. తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నాయకులు కోవెలమూడి నాని కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన మహిళలను ఘనంగా సత్కరించారు. మహిళలకు సముచిత గౌరవంతో పాటు రాజకీయాల్లో రాణించేలా టీడీపీ అండగా నిలిచిందని అన్నారు. రాష్ట్రాభివృద్ది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కసుకుర్తి హనుమంతరావు, వరప్రసాద్, పానకాల మహాలక్ష్మి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కడూ చేయని పని ఒక ధైర్యంగా కొన్ని వేల మందికి, లక్షల మందికి ఆ టైంలో కూరగాయలు కానివ్వండి, బియ్యం కానివ్వండి, ఏ అయితే అవసరాలు ఉన్నాయో వారందరికీ చేరుకునే విధంగా ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఒక గొప్ప సాహసబోధమైన నిర్ణయం. ఏ ఒక్క వ్యక్తి కూడా శక్తి కొంచెం లేకుండా చేయడు. అంతటి గొప్ప వ్యక్తి కోవెలమూడి నాని గారు. సమాజంలో సమానంగా అందరూ పెరగాలి, అందరికీ సమాన హక్కులు ఉండాలి, మగ ఆడ అనే భేదం లేకుండా అందరూ వివిధ రంగాల్లో వాళ్ళు వృత్తిరీత్యా వాళ్ళు ముందుకు సాగాలన్న ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలు ఇంతకుముందు ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా సంఘాలు పెట్టి అందరూ అదేదో నవ్వటం కూడా జరిగింది. డ్వాక్రా ఏంటనే చివరికి వాళ్ళు ఇవాళ ప్రతి జిల్లాలో ప్రతి పట్టణంలో ఎంతమంది ఉన్నారో డ్వాక్రాలో మెంబర్స్ చూడండి. వాళ్ళకి పావలా వడ్డీ కానివ్వండి, అంతకుముందు ఫ్రీగా వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం కానివ్వండి, చాలా ఉన్నత స్థాయికి ఎదిగారు వాళ్ళందరూ. బృందావనం గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై భారతీయ స్వచ్ఛంద సేవా సంస్థ రథోత్సవ వేడుకలు, అమరావతి సాంస్కృతిక చైతన్య వేదిక ఉగాది సాంస్కృతిక వేడుకలు నిర్వహించారు. డాక్టర్ అంచే విజయలక్ష్మి సభకు స్వాగతం పలకగా దేవస్థానం అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. రామ్ మురారి దాస్ మాట్లాడుతూ సేవాహి పరమోధర్మ అన్న సనాతన భారతీయ సాంస్కృతిక జీవన స్రవంతితో నైతిక విలువలు, సేవా గుణాలు పెనవేసుకున్నాయని అన్నారు. భారతీయత సంస్థ వ్యవస్థాపకులు ప్రముఖ న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు మాట్లాడుతూ ప్రజల్లో జాతీయత, దేశభక్తి, సమాజంపై బాధ్యతను పెంపొందించే భారతీయ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేస్తామని అన్నారు. తెలుగు పండుగలు తెల్లబోయి ఎంకన్నా ఇంగ్లీష్ పండగలు కిలిస్తున్నాయి రెంకన్నా, ఇంగ్లీష్ పండగలు కిలిస్తున్నాయి రెంకన్నా. నిజంగా ఇంగ్లీష్ పండుగలు వచ్చి ఇకిలిస్తున్న ఈ రోజుల్లో తెలుగు సంస్థ రాది. ఒక కవి అంటాడు, కోట్లాది హృదయాలు కొలువు కూటమ్ముగా ఇలా నీలగల భాష తెలుగు భాష. కవి గాయకుల పాలి కల్పద్రుమమ్ముగా ఇప్పులీనెడు భాష తెలుగు భాష. ఆవిరైపోయిన ఆశకు చిగురులు
భాష తెలుగు భాష. ఈ అమరావతి ఉద్యమానికి ఒక కళాకారుల యొక్క మద్దతు ఉంటే బాగుంటుంది అని ఒక సత్సంకల్పంతో అమరావతి సాంస్కృతిక చైతన్య వేదికని ఏర్పరచడంలో కీలక పాత్ర వహించి దాన్ని ఏర్పరిచి దానిని ప్రజాగాయకుడు అయినటువంటి రమణ గారి చేతిలో పెట్టారు. ఆ ప్రజాగాయకుడు రమణ గారు ఈ అమరావతి ఉద్యమానికి తన గళం ద్వారా ప్రజల్లో ఒక చైతన్యాన్ని, నిజంగా అమరావతి ఉద్యమం సఫలీకృతం అవటానికి రమణ గారి యొక్క కృషి శ్లాఘనీయమైంది. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.